అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయమైన బృహదీశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చోళ రాజులలో చోళరాజులలో ప్రముఖుడైన రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయము భారతదేశంలోనే అత్యద్భుతమైన ఆలయంగా పేరు పొందింది. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయము పరిగణింపబడుతుంది. ఇప్పటికీ కూడా అర్థం కాని ఎన్నో రహస్యాలు ఈ బృహదీశ్వర ఆలయంలో దాగున్నాయి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకము 1104 సంవత్సరంలో ప్రారంభించి 1109 సంవత్సరంలో పూర్తి చేశారు. కేవలము 5 సంవత్సరాలలో ఇంత పెద్ద దేవాలయాన్ని పూర్తి చేయటము ఆ రోజులలో అది చాలా పెద్ద వింతగా చెప్పుకోవాలి. అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతకు ఇది నిదర్శనము. శిల్పకళా వైభవ పరంగా ఈ ఆలయము చాలా ప్రాముఖ్యత పొంది ఉంది. 13 అంతస్తులున్న ఈ ఆలయ శిఖరము 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 80 టన్నుల బరువున్న గ్రానైట్ శిలతో ఈ ఆలయం యొక్క శిఖరాగ్రాన్ని నిర్మించడం జరిగింది. అంత బరువున్న ఈ ఏకశిలను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇంతవరకు ఎవరికీ అర్థం కాని విషయం. ఇంత ఎత్తైన రాయిని ఎలాంటి సిమెంటు కానీ ఉక్కు సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలచి ఏ రకమైన ఏటవాలు లేకుండా నిర్మించటం అనేది నిజంగా ఒక పెద్ద అద్భుతము. మిట్ట మధ్యాహ్నమైన ఈ గోపురం యొక్క నీడ ఎక్కడా మనకు కనపడదు. మనం మాట్లాడుకునే శబ్దాలు చుట్టూ రాతి కట్టడాలు ఉన్నప్పటికీ మళ్ళీ ప్రతిధ్వనించవు. అంత శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని ఆనాటి శిల్పులు నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో గర్భగుడిలోని శివలింగం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. 13 అడుగుల ఏకశిలా నిర్మితమైన ఈ శివలింగము చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ప్రాకారం పొడుగు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. ఈ ఆలయంలో శివునికి ఎదురుగా కనిపించే నంది కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో ఈ నందీశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల పొడుగు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన దేవాలయము ఇదొక్కటే. 1000 సంవత్సరాలకు పూర్వము నిర్మించబడిన ఈ ఆలయము ఇప్పటికీ కూడా అత్యద్భుతంగా రమణీయంగా ఉంటుంది. కొత్తగా నిర్మించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఇక్కడ శివలింగం ఎత్తు 3.5 అడుగుల ఎత్తు ఉంటుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఈ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రము ఎక్కడా కనపడదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన కొన్ని రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయము ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోయారు. సాధారణంగా అన్ని ఆలయాలలో ప్రధాన గాలిగోపురము పెద్దదిగాను, ప్రధానాలయ గోపురము చిన్నదిగాను ఉంటుంది. ఈ ఆలయంలో గాలిగోపురం చిన్నదిగాను, ప్రధాన ఆలయ గోపురం పెద్దదిగాను ఉంటుంది. ఈ ఆలయం మొత్తము గ్రానైట్ శిలతో నిర్మించబడింది. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు మొదలైన వాటిలో 2 ఆలయాలకు మధ్య ఎలాంటి తేడా లేదు. ఇతడు తండ్రి కంటే గనుడు. తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. తంజావూరులోని బృహదేశ్వరాలయం కంటే ఈ ఆలయం చాలా విశాలమైనది. అయితే తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ కూడా త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఉంటాయి. ఈ శిల్పాలు ఆనాటి వైభవాన్ని ఇప్పటికీ చాటి చెప్తూ ఉన్నాయి. తమిళనాడు వెళ్ళేవారు తప్పకుండా సందర్శించాల్సిన ఆలయము ఈ బృహదీశ్వర ఆలయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.